రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇప్పటికే ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు సిట్టు విచారణకు హాజరైనారు. వారు ఏం అడుగుతలేదు, మేమే వారికి ఎదురు సమాధానం చెప్తున్నారని చెప్పి ప్రధానంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీని విషయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే సిట్టు విచారణ విషయంలో ఏం చెప్తారు సార్? ఇప్పుడు విచారణ లోపల ఏం జరిగింది అనేది బయటకు వచ్చి మాట్లాడడం అనేది మొదటి తప్పు. దీన్ని పొద్దున్న లోపలికి పోయేటప్పుడు ఒక మీడియా ఈవెంట్, సాయంత్రం బయటకు వచ్చేటప్పుడు ఇంకో మీడియా ఈవెంట్ లాగా చేసి వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినట్టు, బార్డర్ మీద పోయి యుద్ధం చేసినట్టు బావబామ్మర్దులకి మీడియా అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలలో ఒక ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, ఇంకొక ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే. 119లో వాళ్ళిద్దరు గంతనే చూడు, అంతకంటే ఎక్కువ ఆయన ఏదో అవుతాడు, ఈయన ఏదో అవుతాడు. ఎందుకు అదంతా ఇంపార్టెన్స్, లేని ఇంపార్టెన్స్ ఇచ్చి పని లేదు వాళ్ళకి. బాగా 10 ఏళ్ళు దోషిన పైసలు ఎక్కువ ఉన్నాయి. అవి వేసుకొని పొద్దుగాలైతే 10 కార్లు వేసుకొని 10 మందిని వేసుకొని ఊరి మీద పడి తిరుగుతున్నారు. ఇంత రచ్చ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఇచ్చేయకుండా దానికి హాఫ్ పేజీలలో మీడియా కవరేజీలు, పొద్దులైతే సాయంత్రం దాకా బ్రేకింగ్లు, వాడు ఇంటికి వెళ్ళి బయలుదేరితే వాడి వెనకాల మీడియా ఊరుకుడు. ఏమవసరం అన్నా? దొంగలకు సర్దిగట్టే కార్యక్రమం మీడియాకి ఎందుకు ఉంది? 100% వాళ్ళు తప్పు చేసిర్రు, టెలిఫోనిక్ ట్యాపింగ్ చేసిర్రు, మంది కొంపలు కూల్చిర్రు. ఇంకా దానికి ఇంకా వాళ్ళకేందే శ్రీరామచంద్రుల యొక్క సర్టిఫికేట్ ఇస్తారు మీరు? ఏ రోజైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవలసిన వాళ్ళే బావబామ్మరుదులు ఇద్దరు. దానికి ఎందుకంత మీడియాకి లేని హైపు? కేటీఆర్ని ఏం అడగలే, కేటీఆర్ ఉల్టా ప్రశ్నలు అడిగిండు. నువ్వు చూసినావా లోపలికి పోయి? నువ్వు చూసినావా అంటున్నా? ఆయన ఏదో వచ్చి అంగిలాగిపితే అంతే కూడా బయటకు వచ్చి అట్లా చెప్పుకుంటారు వాళ్ళు, ఇజ్జత్ మానం లేక. మీరు దానికి ఏదో కేటీఆర్ సవాల్ చేస్తే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఏం సవాల్ చేస్తారని? ఏం సవాల్ చేస్తారు చెప్పు? ఏముంటుంది సవాల్ చేయడానికి? ఇవి చేసి వాళ్ళు కావాలని జనంలో ఏదో హైప్ క్రియేట్ చేసి లేని టెంపో క్రియేట్ చేసుకునే ప్రయత్నం తప్పితే ఏం వార్తలు దొరుకుతలేవా మీకు? గవి చూడుర్రి, జనానికి ఏం అవసరమో గవి చూడుర్రి. 10 ఏళ్ళ వాళ్ళు దోషినవి బయట పెట్టుర్రి. గవిటి గురించి ఆలోచించాలి కానీ మీడియా ఇద్దరికి అనవసరమైనటువంటి హైప్ ఇస్తుంది అనేది నా ఆలోచన. బరాబర్ నేను చెప్తా ఉన్నా ఇవాళ ఆ ఇద్దరు ఒక రోజు వెనుక ఒక రోజు ముందు బరాబర్ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు టెలిఫోన్ ట్యాపింగ్లో. అంటే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే అంటే దీనికి సంబంధించి చూసుకుంటే సజ్జనార్పై 7 కేసులు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తుంటే సజ్జనార్ కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఎటువంటి ఆధారాలను తీసుకురామని చెప్తున్నారు. ఒక వకీల్ సాబ్గా మీరు ఏం చెప్తారు సార్? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడినరో, సజ్జనార్ గారు ఏం మాట్లాడినరో నేను చూడలేదన్న. వాళ్ళిద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే వాళ్ళిద్దరిని తెలుసుకోమను. రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే నాకు చెప్పు, నేను చెప్తా. మీరే అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన మీద 7 కేసులు ఉన్నాయని అన్నాడని, ఆయన కేసులు ఏమున్నాయో తీసుకురమ్మన్నాడని. వాళ్ళిద్దరు మాట్లాడుకొని మధ్యలో నన్ను ఎందుకు? ఇద్దరు కొట్లాడుకున్నాక వకీలు నా దగ్గరికి వస్తే ఇద్దరు కూర్చోబెట్టి పంచాయతీ చెప్తా. అంటే సిట్ విచారణ అంటే ఇంత చిన్న చూపుగా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంటే ఒక బీజేపీ పార్టీ నాయకులు లోపల వాళ్ళకు భయం ఉన్నది, మేకపోతు గాంభీర్యం బయటికి ప్రదర్శిస్తున్నారు. ఏం లేదు ఏం లేదు ఏం లేకున్నా మా మీద రేవంత్ రెడ్డి పగబట్టి అరెస్ట్ చేపిస్తున్నాడని ఒక ప్రచారాన్ని ముందు నుంచి ఒక ఎలిబిని సృష్టించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం. నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా వార్తలు ఉన్నాయి, చాలా పంచాయతీలు ఉన్నాయి. వాటి మీద చేయరు తప్ప వాళ్ళిద్దరికి ఎందుకే అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్? దోసుకున్నది వాళ్ళు, దాచుకున్నది వాళ్ళు, తిన్నదరగక 10 మందిని వేసుకొని ఎంబడి తిరిగి 10 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని పంచాయతీలు చేస్తుంది వాళ్ళు. వాళ్ళ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే ఈ రాష్ట్రం అంత ప్రశాంతంగా ఉంటుంది అనేది నా భావన. అంటే ప్రజల్లో భయాందోళన కలగకుండా ఉండాలంటే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, మీరు అడ్డగోలుగా మాట్లాడుతున్నది ప్రధానంగా అందరూ కూడా ప్రజలు అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంటే ఒక బీజేపీ పార్టీ తరఫున ప్రజలకు మీరు ఏం సూచిస్తారు, ఇటు ప్రభుత్వానికి ఏం సూచిస్తారు సార్? చివరిగా సిట్ అధికారులకు నేను ఒకటే అప్పీల్, తొందరగా విచారణ పూర్తి చేయండి. దోషులు ఉంటే ఇక పలానా వాళ్ళు దోషులు అని చెప్పుండ్రి, దోషులు లేకపోతే నిర్దోషులని సర్టిఫికేట్ ఇచ్చి బయటికి పంపించుర్రి. సిట్ 1, సిట్ 2, సిట్ 3 ఇట్లా కంటిన్యూ చేసుకుంటా పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 లాగా దీన్ని సీరియల్ లాగా కంటిన్యూ చేయకండి దయచేసి. ప్రజలకి ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే, పోలీసు వాళ్ళు అంటే దొంగ పోలీసు కలిసి ఉన్నట్టు వీళ్ళిద్దరి మధ్యన ఏదో సంబంధం ఉంటుంది అనేటువంటి ఒక చెడ్డ అభిప్రాయం ఉంది. దయించి తెలంగాణ పోలీసులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి, తప్పు ఎవరు చేస్తే తప్పు ఉంటే తప్పు ఉన్నదని చెప్పుర్రి, తప్పు లేకపోతే తప్పు లేదని చెప్పుండ్రి. కానీ దాన్ని ఒక మీడియా ఈవెంట్ లాగా పొద్దునో ఈవెంటు, లోపలికి వచ్చినప్పుడో ఈవెంటు, బయటికి వచ్చినప్పుడో ఈవెంటు, ఇవేందే? ఇక రాష్ట్రంలో సమస్యలే లేనట్టు, పంచాయతీలే లేనట్టు, ఇక రోజు బావబామ్మరుదుల సీరియల్లేనా? ఇంకా నీకు తెలియదా పెద్ద ఆయన అంటే ఎవరో ఈ రాష్ట్రంలో? నీకు తెలియదా? పోలీసు వాళ్ళకి తెలియదా? ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరో ఏ చౌరస్తానని పోయి నన్ను వదిలేసాయి, రాజకీయ నాయకులను వదిలేసాయి. గతంలో ఇట్లా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది అని అడుగు, జనం ఏం చెప్తారో వినన్నా. నేను పబ్లిక్ లీడర్గా పబ్లిక్ పర్సెప్షన్ చెప్తున్నా. ఆధారాలు ఏమున్నాయి, ఆధారాలు ఏం లేవు, సాధించాల్సినవి సంపాదించాల్సిందంతా పోలీసు వాళ్ళు. సంపాదిస్తారా, కేసు నిర్వీర్యం చేస్తారా? కాంగ్రెస్ టీఆర్ఎస్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ నాయకుడు ఫోన్ చేసిండని టీఆర్ఎస్ మనతోటే ఉంటుందని ఇద్దరు కలిసిపోతారా? ఈ సీరియల్ క్లైమాక్స్ అంతా నడిపించి లాస్ట్కి అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది మహేష్ గారు, కొద్దిగా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఇది చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక సీరియల్ లాగా ముందుకెళ్లకుండా ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ప్రజలు తిరగబడతారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి కారణమవుతుందని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.